దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఆదివారం నాడు దేవుని సంధానానికి చేరి వచ్చిన ప్రభు ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడు ప్రియ ప్రభు అయిన యేసువారి నామములో వందనాలను తెలియజేస్తున్నారు. మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన తన కృప చొప్పున భద్రపరుస్తూ ఉన్నారు, తోడుగా ఉంటున్నారు. అందుకు మనం ఎంతైనా దేవునికి స్తుతులను చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రతి బుధవారం శనివారం ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆరాధనకు ప్రభు భక్తులు ప్రేమపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు. అలాగే ప్రతి నెల 2వ ఆదివారం ప్రభునిరికి బాప్తిస్వం పొందినటువంటి ప్రియులు ప్రభువారి శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నాం. అందుకు ముందు బుధవారం రాత్రి నుండి శనివారం రాత్రి వరకు ప్రతి రాత్రి దేవుని సందులో చేరి ప్రార్థన చేసుకుంటున్నాం, సిద్ధపడుతున్నాం. ఈ ప్రార్థనలకు ప్రభు ప్రియులందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించబడతా ఉన్నారు. దేవుని స్తోత్ర. ఇదిగో ఇక దినమందు ప్రభునందు ద్వారా మరి దేవుని సంధికి చేరి రావటం మంచిదైంది. దేవుని స్తోత్ర మంచిది. అనేక శ్రేష్టవాక్యాలు మనం చదువుకుంటూ సాగిపెడుతున్నాం. ఈ దావీదు కీర్తనను ఈ రోజు ఉదయకాలం ముందు ప్రభునందు నేను చదువుకున్నప్పుడు మానవ సంబంధమైన జీవితము అంతా కూడా ఇక్కడ కనపడుతుంది. ఒక మానవ జీవితమేనా అంటే కాదు ప్రభునందు, ఓ క్రైస్తవ జీవితం కూడా కనపడుతుంది. మొదటి వచనంలో దైవభక్తుడు దావీదు అంటాడు కదా, నేను మొరపెట్టగా నా మనవిని ఆలకించు, శత్రుభయం నుండి నా ప్రాణమును కాపాడు అని చెప్పి ప్రార్థన మనవి చేస్తూ దేవునితో మాట్లాడుతూ క్రింద వచనానికి వచ్చేసరికి మానవులు దేవుణ్ణి కలిగి ఉన్నాము అని చెప్పి సోకాళ్ళ విశ్వాసాన్ని వచ్చేమో ఈ రీతిగా దేవునితో ఉంటూ దేవునితో ఉండనట్లుగా ఉండేటువంటి వారు అన్నమాట. దేవునితో లోకంలో ఉంటూ మరి కొంచెము దేవుని భక్తులు అని చెప్పుకునేటువంటి వారు అన్నమాట. ఈ రీతిగా ఉన్న వారి గురించి ఈ భక్తుడు ఈ ఉత్తరాన్ని లేకుంటే ఈ యొక్క కీర్తనను రాస్తాడు అని చెప్పి నేను అర్థం చేసుకున్నాను. అయితే ఈ వచ్చిన భాగం అంటున్నాడు కదా, ప్రభునందుకులారా, ఇదిగోండి 8వ వచనం 6వ వచనం, వారు దుష్టక్రియలను తెలుసుకుంటూ ప్రయత్నించుదురు. ఈ వచనాన్ని చదువుకున్నప్పుడు దేవుని వాక్యంలో ఒక మంచి మాట జ్ఞాపకం వచ్చింది. ప్రభునందుకులారా, భక్తుడు అంటాడు, నీ వాక్కులు దొరకగా నేను భుజించాను, అవి దేనికంటే మధురముగా ఉన్నాయి. ఒక ప్రకారం దేవుని జనాంగమేమో దేవుని వాక్కులు భుజించడానికి వినటానికి ఆశకొని ఉంటే ఆశ కొద్దీ పరిగెడుతూ వస్తుంటే ఇదిగోండి ఇక్కడ చూస్తే వారు దుష్టకుని లోకంలో ఏం జరిగిందో ఏం జరుగుతుందో వారి జీవితంలో ఏం జరిగిపోతుందో తెలుసుకుంటానికి ఆతృత పడుతుంటారట ప్రభునందుకులారా. అయితే ఇంకేం చేస్తుంటారంటే 2వ భాగంలో వీరట వెదకి ఉపాయమును సిద్ధపరుచుకుంటారు. ఇదిగోండి వారు దుష్టకుని తెలుసుకుంటూ మాత్రమే కాదు, ఒకవేళ అది వ్యతిరేక్తమైతే ఆ శోధన నుండి ఆ కీడు నుండి తప్పించబడటానికి వెదకి ఉపాయాలు సంపాదించుకుంటూ ఉంటారట ప్రభునందుకులారా. ఇదిగో ఈ దినమందు ప్రభునందుకులారా, ఇదిగోండి ప్రతివాని హృదయాంతరంగము ఏమైపోయిందట, అంతరంగమట. ఈ వాక్యానికి రోమాపత్రికలో కొన్ని వాక్యాలు జ్ఞాపకాలను గురించి నేను చదువుకున్నాను. ప్రభునందుకులారా, వారి గొంతుక తెరచిన సమాధి అని చెప్పుంటాడు. వారి పెదవుల కింద సర్ప విషము ఉంది అని చెప్పంటాడు. దేవుని జనాంగమా, దేవుని ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల్లో నేటి విశ్వాస జీవితం కూడా ఉండిపోతుంది. అయితే ఒక్క మనసు ఒక్కసారి తలంచుకుందాం. మనం దేవుని ప్రియుల మన పూర్వీకులు ఈ మధ్య గడిచిన వారంలోనూ నేను వాక్యోపదేశంలో తెలియచేశానేమో, లేకుండా మాట్లాడానేమో. ఈ మధ్య నేను ప్రార్థన చేసుకుంటూ ఉండగా ప్రభువారు నడిపింపును ప్రసాదించిన విధానం బట్టి మా నాయన మా పెద్దలే ప్రార్థన చేసేవారు. ఒకరా ఇద్దరా కాదు, గ్రామాన్ని ప్రార్థన చేసేవారు. హోరింపులో ఉన్నారు, వేదన చేత ప్రార్థన చేస్తుంటే, కన్నీటితో ప్రార్థన చేస్తుంటే, విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటే, మరికొంతమంది సాక్ష్యం చెబుతుంటే, మరికొంతమంది ఆత్మను సంపాదించడానికి ప్రయాసపడుతుంటే ఈ కుటుంబంలోనికి ఈ మందిరంలోనికి హోరింక
పెనుడూరా, చోడవరమా, పెనుడూరు నుంచి ఒక పెద్ద వెంకటరామపురం వెళితే అక్కడి నుంచి ఒక కుటుంబాన్ని దేవుని యొద్దకు నడిపించిన వారుగా ఉన్నట్లు మనం ఎరుగుదాం. ప్రభువునందుకులారా, ఈ రీతిగా జ్ఞాపకము చేసుకుని ప్రార్థన చేసుకుంటానికి దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడో! ఈ మనుషుని యొక్క ఘనత కాదు, ఇది పరమ తండ్రి యొక్క ఘనత, పరమరక్షకుని యొక్క ఘనత. అయితే ప్రభువునందుకులారా, మనము ఈ రీతిగా అయింది. సృష్టికర్తకు ప్రతిగా సృష్టం వైపు తిరిగి, లోకం వైపు తిరిగి, ఇటువంటి వారి వైపు తిరిగి దేవునికి దూరం కాకుండా జాగరూకంగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేను ఆలోచన చేసుకున్నాను. దేవుని స్తోత్ర. ప్రభువునందుకులారా, అందుకు ప్రతిగా రోమాపత్రిక 1వ అధ్యాయంలో కొంచెం చదువుకున్నాను. ప్రభువునందుకులారా, రోమాపత్రిక 1వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుకుంటున్నామండి. రోమాపత్రిక 21వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుకుంటున్నామండి. ఈ హేతువు చేత వారు హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుని స్తోత్రాలు. ఇదిగో ఈ రీతిగా ఉన్న విధానాన్ని బట్టి దేవుడు ఏమి చేశాడట? అపవిత్రతకు అప్పగించాడట. మరి ఒక చోట ఉంది, భ్రష్ట మనసుకు వారిని అప్పగించి వేశారట. ప్రభువునందుకులారా, ఈ దినం నేటి క్రైస్తవ సంఘం ప్రభువునందుకులారా, ప్రభువునందుకులారా, ఈ రీతిగా ఉండిపోయింది అని నేను ఆలోచన చేస్తున్నాను. వారిలో నేను ఒకడిని కదా, మేము ఒకరము కదా. అయితే దేవుని కృపలో వర్ధిల్లటానికి దేవుని వైపు మాత్రమే చూడవలసిన అవసరం ఉంది కదూ అని ఆలోచన చేసుకుంటూ 25వ వచనం కూడా చదువుకున్నాను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించది. ప్రభువునందుకులారా, సృష్టికి ప్రతిగా, పరిశుద్ధాత్మ దేవునికి ప్రతిగా, రక్షకునికి ప్రతిగా, మరణమును జయించినటువంటి జీవాదికి ప్రతిగా, తన కృపలో మనకు బహుమానము సిద్ధపరుస్తున్నటువంటి ఈ మహోన్నతునికి ప్రతిగా సృష్టమును పూజించే వారంగా ఉంటూ ఉన్నామట. ప్రభువునందుకులారా, ఆ రీతిగా కాకుండా జాగరూకులుగా అయితే ఆశీర్వాదం ఉంది. అయితే ముగింపు అంటాడు కదా, యుగ యుగముల వరకు ఆయన స్తోత్రాలు పడి ఉన్నాడు. మనుషులు మనబడేవారు, విశ్వాసం అనబడేటువంటి వారు, ప్రభు పరిశుద్ధ భక్తులు అనబడేటువంటి వారు, దేవుని సన్నిధిలో జీవిస్తున్న వారు అటువంటి వారు ఈ రీతిగా ఉంటుంటే, మరి ఒక ప్రక్క దేవుని కలిగిన వారు దేవుని స్తుతిస్తూనే ఉన్నారు, ఆరాధన చేస్తూనే ఉన్నారు. దావీదు భక్తులు మనం చదువుకున్న దావీదు కీర్తనలో, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు వచ్చెదరు, యథార్థ హృదయులందరూ కూడా అతిశయిస్తారు. దేవుడు తోడుగా ఉంటారట. దేవుడు అపవిత్రతకు ప్రక్కన అప్పగించి వేస్తున్నాడు. సత్యమునకు మార్చి సృష్టమును పూజించి సేవిస్తున్నారు. సేవించేవారు ఈ రీతిగా ఉంటుంటే ప్రభువునందుకులారా, ప్రభువారు మాత్రము యుగ యుగములకు మహిమార్హంగా ఉన్నాడు, ఘనత పొందేవాడు ఉన్నాడు. అయితే దేవుని కలిగిన దేవుని జనాంగం అయితే ఆయన శరణు చుచ్చుతున్నారట. మాలిన్యత అంటకుండా, దేవుని కృప నుండి దూరం కాకోకుండా, కృప వెంబడి కృపను సంపాదించుకోవడానికి, వాగ్దానం వెంబడి వాగ్దానం సంపాదించుకోవడానికి, దేవుని స్థలంలో వెలిగించబడినటువంటి వీరు నిత్యము పెరుగుతుండటానికి దేవుని శరణు చుచ్చుతున్నారట. ఈ దావీదు భక్తుడు ముగింపనున్నాడు కదా, యథార్థ ప్రజలందరూ కూడా అతిశయిల్లుతారు. ప్రభువునందుకులారా, ఎక్కడ ఉండినప్పటికీ కూడా వారు దేవుని ప్రియులుగానే కనబడుతూ ఉంటారు, దేవుని జనాంగంగానే కనబడుతుంటారు. దేవుని ప్రియులారా, మనమున్న జీవన యాత్రలో దేవుని జనాంగంగా మాత్రమే కనబడే వారం ఉన్నాం, దేవుని ప్రియులంగా మాత్రమే కనబడే వారం ఉన్నాం. దేవుని యొక్క జీవగ్రంథంలో ఇదో ఈ రీతిగా కనబడాలి అని చెప్పి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉంటే, పేతురు
దైవభక్తులు జ్ఞాపకానికి వచ్చారు. వారు వెళ్ళిన చోటులను దేవుని కొరకు సాక్షిగా జీవించారు. ఆత్మను సంపాదించేటువంటి వారు ఉన్నారు. వారు విద్యావేత్తల సౌలు వలె గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రమును క్షుణ్ణముగా అభ్యసించిన వారా కాదు. వారు చేపలు పట్టు వృత్తి కలిగిన వారు నీకు వాక్యం ఉంది. ప్రభునందు ప్రేర అవును, మనమున్న స్థితిలో వృద్ధిల్లు వారముగా ఉండటానికి దేవుని వైపు మనం చూద్దాం. ఇందుకు దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండమని 1వ అధ్యాయం అండి. ప్రభునందు ప్రేర ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 35, 36 వచనాలు మనం చదువుకున్నట్లయితే అతిశయించేటువంటి వారు దేవుని వర్ధిల్లేటువంటి వారు ఒక్కరే కనపడినారట. ప్రభునందు ప్రేర ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 35, 36 వచనాలు మనం చదువుకుంటున్నామండి. బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశంలో ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరెవ్వరు కూడా చూడరట. ప్రభువారు ఏమిస్తున్నాడట, ఏమి సిద్ధపరుస్తున్నాడట? మంచి దేశమును, మంచి వాగ్దాన దేశమును, మంచి బహుమానమును, మంచి కృపను సిద్ధపరుస్తున్నాడు. దీనిని స్వతంత్రించుకుంటూ మాత్రమే దేవుని జనాంగముగా మనం సాగి వెళ్ళవలసినటువంటి వారుగా ఉంటూ ఉన్నాము. ప్రభునందుకులారా, పరమ తండ్రి సెలవిచ్చిన మాట. ప్రభునందుకులారా, ప్రభు బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇస్తాను అని చెప్పిన, ప్రమాణం చేసిన, లేకుంటే వాగ్దానం చేసిన మాట ఇచ్చిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతనం వారిలో మరెవరు కూడా చూడరట. మరెవరు చూస్తారు? యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు మాత్రమే. అవును, ఆ ఒక్కడిగా మనం ఉన్నామా? మన కుటుంబం ఉందా? ప్రభునందుకులారా, ఆ ఒక్కనిగా మనము, మన కుటుంబం అంటే ఎంత శ్రేష్టతో, ఎంత ఆశీర్వాదమో, ఎంత మేలో ఆ కృపను సంపాదించుకుంటూ దేవుని ప్రియులైనటువంటి మనము దేవుని ఇంటిలో దేవుని ప్రియులుగా నమ్మకముగా సాగి వెళ్ళడం, ప్రభు కృపను జీవించే వారం ఉన్నాం. నమ్మకార్థంగా కాదు, అలవాటు చొప్పున కాదు. ఓ ప్రభునందుకులారా, దేవుని సన్నిధిలో ఆయన కృపను వెతుకుతూ దేవుని కృపను సాగి వెళ్ళేటువంటి వారంగా మనం ఒక్కముడు మాత్రమే దేవుని కలిగి జీవించేటువంటి వారుగా ఉంటున్నాం. అయితే శ్రమలు ఉన్నాయంటే శ్రమలు ఉన్నాయి, వేదన ఉందంటే వేదన ఉంది, కీడు ఉందంటే కీడు ఉంది. అయితే పరసైనికులు మనం పడేటువంటి మనం, ప్రభునందుకున్నా దేవుని బిడ్డలు పడేటువంటి మనం, శత్రువును ఓడించాలి అని చెప్పుకునేటువంటి మనం పిరికివారమైపోతున్నాక, ప్రార్థన చేసుకోలేకపోతున్నాక, ఓ దేవుని యొక్క సందులో శ్రమ కూర్చో, వేదన కూర్చో, కీడుకు కూర్చో, దేవుని సందులో నమ్మకంగా ఉండలేకపోతున్నాం కదా అని చెప్పి ఆలోచన చేస్తుంది. ప్రభువునందు కదా శ్రమలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. అయితే ఈ శ్రమల గుండా, వేదనల గుండా ప్రభువునందు కదా సాగి వెళుతూ ఓ దేవుడు వాగ్దానం చేసిన, ఓ వాగ్దాన భూమిని దేవుడు సిద్ధపరిచిన బహుమానం స్వతంత్రించుకుంటూ దేవుని కొరకును నమ్మకంగా సాగడదాం. ఆ ఒక్కనిగా మన కుటుంబం ఉండాలని, ఆ ఒక్కనిగా నీవు నేను ఉండాలని దేవుణ్ణి అడుగుదాం. మన దేవుడు మన ప్రార్థనలకు, మన విశ్వాసమును భద్రపరిచి తన కొరకును నడిపించువాడుగా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. ఒక వచనాన్ని చదువుకోవాలని ఆశపడుతున్నాడు. దావీదు కీర్తనలోనే 95వ దావీదు కీర్తన 10వ వచనంలో మనం చదువుకున్నట్లయితే మన ప్రభువారు 95వ దావీదు కీర్తన 10వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే 40 ఏండ్ల కాలం ఆ తరము వారి వలన విసికి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములను తెలుసుకునలేదని అనుకుంటుని. ఏమనుకున్నాడట?
40 సంవత్సరాలు దేవుని అద్భుతాలు చూడలేదా? ఆశ్చర్యకార్యములు చూడలేదా? దేవుని చేత పోషించబడలేదా? దీవులను పొందలేదా? భద్రపరచబడలేదా? అంటే అన్ని చూచారు. కానీ ప్రభునందులారా, వారి హృదయమున మార్గమున తప్పిపోయిన ప్రజలుగా ఉన్నారట. ఒకవేళ ఆ రీతిగా మనం ఉంటున్నట్లయితే ఈ దినమందు దేవుని సన్నిధానం తప్పిపోయిన వారికి ప్రతిగా ప్రభునందులారా దేవుని వైపు చూసే వారం ఉండడానికి చూద్దాం. మనం మొరపెడుతుంటేనో ప్రార్థన చేస్తుంటేనో ప్రభునందులారా ఆయన ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. యథార్థవంతులందరూ కూడా అతిశయిలతాలో వాక్యాన్ని చదువుకున్నాను కాదు, అతిశయిస్తూ దేవుని కొరకులో సాగువాడు. దేవుని కొరకు ప్రమాణం చేశామా? నాయన ఏమైనా సరే నీ కొరకు నేను జీవిస్తానయ్యా అని చెప్పి అనుకుంటున్నామా? అనుకున్న మాటను ప్రమాణమును మరిచిపోకుండా దేవుని వైపు మాత్రమే చూచేవాడు ఉన్నాం. ఆయన మనం చూచేవాడు, మనం కనుగొనేవాడు, మనతో మాట్లాడేటువంటి వాడు, తన కాపుదలో భద్రపరిచేటువంటి వాడు, మన ముందుకు నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. అవును, ఇశ్రాయేలీయులను అదే రీతిగా ఈ మహోన్నతుడు నడిపించినట్లు నేను దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుని చదువుకుంటానికి దేవుడు సహాయం చేస్తాడు. నిర్గమాకాండం అండి 19వ అధ్యాయం అండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుకున్నట్లయితే, నిర్గమాకాండము 19వ అధ్యాయము 18, 19 వచనాలు. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకు దిగిని వచ్చినందున అదంతటితో మహిమ ఉంటుంది. దాని దోమము కొలిమి దోమ వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించను. ఆ బోరకొని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుతూ ఉండగా, ఓ దేవుని స్తోత్రం, ప్రభునందులారా ఈ మాట జ్ఞాపకం వచ్చి ఈ ఉత్సాహం చదువుకున్నాం. మోషే మాట్లాడుతూ ఉండగా, మోషే మనవి చేస్తూ ఉండగా, ఇశ్రాయేలు పక్షముగానా లేడు తన పక్షముగానా? తాను నాయకుడు కదా, ఇశ్రాయేలు నడిపిస్తూ ఉన్నాడు కదా, నడిపిస్తున్నటువంటి ఇశ్రాయేలు పక్షముగా ఈ మోషే మాట్లాడుతూ ఉంటే దేవుని కంఠస్వరము చేత అతనికి ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడట. అవును ప్రియులారా, దేవుని జనాంగమా, మనం మాట్లాడుతూ ఉంటే మన దేవుడు తన కంఠస్వరం చేత ప్రత్యుత్తరం చెప్పేవాడు ఉన్నాడు. మనం దేవుడితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామా? ప్రభునందులారా, శ్రీదేవుని ప్రప్రథముగా మనం చదువుకున్నాం. ఈ హేతువు చేత సృష్టికర్త ప్రతిగా సృష్టిని పూజించి సేవించిన వారుగా ఉన్నారట. అటువంటి స్థితి నుండి మనం విడుదల పొందుదాం. యుగ యుగములకు ఈ మహోన్నతునికి మహిమ ఘనత కలుగునుగాక, ఆమేన్ అనేటువంటి శాస్త్రవాక్యాన్ని చదువుతున్నాం. అవును, మనం మన దేవుడితో మాట్లాడుతుంటే, మన దేవుడితో సంభాషణ చేస్తుంటే, మన దేవుని పాదముల దగ్గర ఉంటుంటే ఆయన మనం చూచేటువంటి వాడుగా ఉంటున్నాడు, మనతో మాట్లాడేటువంటి వాడుగా ఉంటున్నాడు, విడిచేటువంటి వాడు కాదు. దేవుని స్తోత్రాలు. దేవుని జీవ గ్రంథంలోనే అసాధు భక్తుడు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది కూడా అవసరం లేదు, నాకు అక్కర్లేదు అంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమనే సత్యము ఈ భక్తుడు తెలుసుకున్న వాడు అన్నమాట. ఆకాశమందు నీవు ఉన్నారయ్యా, నీ ఉండగా ఈ లోకంలో నాకు ఇంకేముంది? నీ పాదపీఠం దగ్గర నేను ఉన్నాను కదా, నేను చేసే ప్రతి పనుని నీవు అంగీకరిస్తావు కదా, మాట్లాడుతుంటే వింటావు కదా, ప్రార్థన చేస్తుంటే వింటావు కదా, ఓ మనవి చేస్తుంటే వింటావు కదా, కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీటిని జీవకంలో భద్రపరుస్తావు కదా. అంత మాత్రమేనా? నీవు నిజ ద్రాక్షావళివి కదూ, నిజ తండ్రివి కదూ, నా అవసరం ఏంటో గుర్తించి నన్ను హక్కును చేర్చుకొని నన్ను జీవపు చేసే దేవుడు కదా.
అవును, మన ప్రభు గొప్పవాడు. మోషే మాట్లాడుతున్నాడట. దేవుడు తన కంఠస్వరం చేత ప్రత్యుత్తరం ఇస్తున్నాడట. అవును, ఈ దినములలో కూడా మన దేవుడు మనతో మాట్లాడేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ దినములలో కూడా మన దేవుడు మనం దర్శించేటువంటి వాడుకున్నాడు. అయితే ప్రభువును సృష్టికి ప్రతిగా సిస్టము వైపు మనం చూడకుండా దేవుని వైపు మాత్రమే మనం చూడడం. ఈ లోకములంతటిలో కూడా యెఫున్నె కుమారుడిని కాలేబు వలె దేవుడు చేసిన వాగ్దానాన్ని, దేవుడు చేసి సిద్ధపరచని పరిశుద్ధ పట్టణాన్ని, దేవుడు సిద్ధపరిచినటువంటి పరిశుద్ధ మానవును స్వతంత్రించుకుంటూ ఆ ఒక్కనిగా మనం మాట్లాడుతుంటే, దర్శించగోరుతుంటే, నీవు తప్పితే నాకెవరున్నారు స్వామి అని మన దేవునితో మనం మాట్లాడుతుంటే, తన కంఠస్వరం ద్వారా మనతో మాట్లాడి ప్రత్యుత్తరమునిచ్చి తన కొరకులో భద్రపరిచి తన కొరకు మనల్ని వాడుకొని లేకపోతే నిలబెట్టేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ రీతిగా ఊరికే కాదు దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ ఇంటి నుండి వారందరికీ వెలిగి ఇవ్వడానికి దీపస్తంభం మీదనే పెట్టబడతాడు. అవును, మన సంఘం కావచ్చు, మనము కావచ్చు, మనం వెలిగించబడాలని కోరుకున్నాం. మనం అగ్ని చేత పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని చేత కాల్చబడాలని కోరుకున్నాం, వెలిగించబడాలని కోరుకున్నాం. మనం ఉన్న చోట ఆయన దీపం వల్ల ప్రకాశించాలని కోరుకున్నాం. ఆయన కొరకు ఒక ఆత్మను సంపాదించడానికి సంసిద్ధులు కావాలని కోరుకున్నాం. మన దేవుడు మనను సిద్ధపరిచేవాడే. ప్రభువునందు ఈ సిద్ధపడే జీవనయాత్రలో తిరుగుబాటు ఉంది. అవును, ఇదిగోండి, ఈ నిర్మాకాండం చదువుతూ సాగిపెడితే ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిన మాట నిజమే. మోషే నీ వారిగా ఉండు అని అంటే కాదు, వారిని విడిచిపెట్టే పక్షాన మొదట నా పేరును నేను జీవగ్రంథం నుండి తొలగించే, ఆ తర్వాత నీ ఇష్టం. తన జనాంగం ఇశ్రాయేలు కొరకు ఎంతగా తెగించాడో చూడండి, ఎంతగా దేవుని వైపు చూచాడో చూడండి, ఎంతగా దేవునితో పోరాడుతున్నాడో చూడండి. అవును, ఈ పోరాటము శరీర సంబంధమైనది. మన ప్రార్థనా పోరాటము, మన సంఘ పోరాటము శరీర సంబంధమైనది కానే ఆత్మ సంబంధమైనది. అవును, ఈ ఆత్మ సంబంధమైన పోరాటము దేవుని వైపు మాత్రమే మనం చూద్దాం. వెనుతిరిగి చూడకుండా ఉండేందుకు జాగ్రత్త పడేటువంటి వారంగా ఉన్నాము. వెనుతిరిగి చూచామా మన విశ్వాసం, మన నిరీక్షణ, మన అడుగు, మన యాత్ర అక్కడే ఆగిపోవచ్చు. లోతు జీవిత భాగస్వామలే. అందుకే వెనుతిరిగి చూడకుండా జాగరూకులుగా ఉన్నాం. మోషే భక్తుడు, నాయకుడు దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకస్తులు మాట్లాడుతున్నాడట. దేవుడు కంఠస్వరం చేత ప్రత్యుత్తరము ప్రసాదిస్తున్నాడట. అవును, మన దేవుడు మనకు ప్రత్యుత్తరము ఇచ్చివాడు ఉన్నాడు. మన దేవుడు మనకు తన కృప చొప్పున ఆలకించేటువంటి వాడుగా ఉంటున్నాడు. దావీదు కీర్తన 119వ దావీదు కీర్తన 119వ దావీదు కీర్తన 119వ దావీదు కీర్తన 79వ వచనాన్ని మనము చదువుకుంటాం. నీ యందు భయభక్తులు గలవారును నీ శాస్త్రములను తెలుసుకున్న వారును. ప్రభువునందు పిల్లారా, మన ప్రభు మాట్లాడుతుంటే ఏం తెలుసుకుంటూ ఉంటామండి? ఈ వాక్యం మాట్లాడుతుంటే ఏమి తెలుసుకుంటామండి? దేవుని శాస్త్రాలు తెలుసుకుంటాం, దేవుని కట్టలు తెలుసుకుంటూ ఉంటాం. ప్రభువునందు పిల్లారా, నీ యందు భయభక్తులు గలవారును నీ శాస్త్రం తెలుసుకున్నవారును. ప్రభువునందు పిల్లారా, నా పక్షమున ముందురు కాక నేను సిగ్గుపడకుండునట్లు నీ హృదయము నీ కట్టడలు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. ఏమైపోవాలంట మనము? దేవుని స్తోత్రం. ఆయన సంఘం ఏ రీతిగా సాగి వెళ్ళాలట?
ప్రభునందు ప్రియులారా, నీ శాసనం తీసుకునేటువంటి వారు, తెలుసుకునేటువంటి వారు నా పక్షమున ఉందురుగాక. ఈ వాక్కును చదువుకున్నప్పుడు నేను ఏ రీతిగా ఆలోచన చేసుకున్నానికి దేవుడు సహాయం చేశాడు. అయ్యా, మా కొరకు ప్రార్థన చేయండి అని ఎవరు చెబుతారు? నాయన, మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అని ఎవరు చెబుతారు? మా బిడ్డల చదువుల కొరకు ప్రార్థన చేయండి అని ఎవరు చెబుతారు? ఓ మా పిల్ల యొక్క మా కోడలో కుమారుతో సంతానం కొరకు ప్రార్థన చేయమని ఎవరో చెబుతారు? దేవుని సంఘం ఏం చేస్తూ ఉంటుందండి? ప్రార్థన చేస్తూ ఉంది. అంటే ప్రభునందు ప్రియులారా, ఆయన శాసన, ఆయన నియమములు తెలుసుకున్నటువంటి వారు, ఇటువంటి వారి పక్షముగా మన సంఘము ఉంది అన్నమాట. ఉంది అనుకుని ఆహా అనుకుంటే వీలు లేదు. ఓ దీనస్వరముతోను ఆకాశమందు నీ ఉన్నావు కదా, ఇంకేం కావాలి? నీ పాదపీఠం దగ్గర నేను ఉన్నానయ్యా అని చెప్పి ఆ సాకుపుత్రుడు సెలవించినట్లుగా, ఆయన నీ పాదం దగ్గర మాత్రమే నేను ఉన్నానని చెప్పి దీనస్వరంతో మనం ఆయన దగ్గర మనవి చేసినప్పుడు మన మనవులను అంగీకరించి వాడుకుంటున్నాడు. అయితే నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. అవును, ప్రతినిత్యము మనం గడియపడుతున్నాం. ప్రతినిత్యము మనము అవమానము పాలు కాకపోకుండా ఆయన కట్టడల విషయమై నిర్దోషముగా సాగి వెళ్ళటానికి దేవుని కృపను కలిగి ఆయన కృపను, ఆయన శాస్త్రమును, ఆయన మార్గమును సాగి వెళ్ళడం. మన దేవుడు మనము విడుచువాడు కాదు. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క వాక్కు, ఆ మహోన్నతుడు యుగయుగములకు మహిమ పొందేటువంటి వాడు. దేవుని స్తోత్రాలు. అయితే స్వస్థమును పూజించకుండా దేవుని మాత్రమే పూజిస్తూ ఆయన సిద్ధపరిచిన పట్టణం స్వతంత్రించుకుంటానికి, ఆయన సిద్ధపరిచిన బహుమాను స్వతంత్రించుకుంటానికి దేవుని కృపలో మాత్రమే మనము జీవించువారముగా ఉన్నాం. దేవుని స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం అండి 1వ అధ్యాయం అండి 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఈ ప్రవచన వాక్కులను సమయం సమీపించింది కాబట్టి ఈ ప్రవచన వాక్యములను చదువువారు వాటిని విని ఇందులో రాయబడి ఉన్న వాటిని సంగతులను గైకొన్న వాడును ధన్యులు. ఎవరిక మనము సమయము సమీపించింది, రాకడ సమయము సమీపించింది, ఆయన మనం దర్శించే సమయం సమీపించింది. మనం స్వతంత్రించుకునే పట్టణమును సమీపముగా ఉంది. అయితే ఈ ప్రవచన వాక్యాలు చదివేవారు, వాటిని గైకొని అనుసరించేవారు ఎవరట? ధన్యులట. అవును, ధన్యకరమైన జీవితం కొరకు దేవుని కృపలో జీవిస్తాం. ధన్యకరమైన జీవితం కొరకు ఆయన కృపలో ఆయన బిడ్డలముగా మనం వర్తిల్దాం. దేవుని స్తోత్రం. 1 యోహాను పత్రిక 1:4 అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. అనేక పర్యాయాలు చదువుకున్న వాక్యమే నేను సెలవిస్తాను. చిన్నపిల్లలారా, ఎవరమాట? మనము చిన్నపిల్లలమాట. మీరు దేవుని సంబంధులు. మనం ఎవరమాట? దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే ఎవరట? గొప్పవారు. కాబట్టి మీరు వారిని జయించి ఉన్నారు. వారిని జయించాం. మనలో ఉన్నవాడు మన ప్రభువు. లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ఈ లోకములో ఉన్న లోకాధిపతిని మనము జయించిన వారు ఉన్నామట. అవును, దేవుని స్తోత్రాలు. ఇది వాక్యాలను బట్టి, మనలో ఉన్న మన ప్రభువుని బట్టి, మనలో ఉన్న మన రక్షకుని బట్టి, మనలో భద్రపరుస్తున్న మన పరిశుద్ధాత్మ దేవుని బట్టి లోకంలో ఉన్నవారిని నిత్యము జీవిస్తూ, నిత్యము వదిలితో దేవుని కొరకు జీవిస్తూ ఆయన కృపను, ఆయన కొరకు సాక్షిగా జీవిస్తాం. మనం చదువుకుంటాం. దావీదు కీర్తన 10వ వచనం, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుతూ ఆయన శరణుజొచ్చుతును, యథార్థ హృదయులందరూ అతిశయిస్తారు. అవును, ఆ శ్రేష్ఠ బాధ్యత మనకు దేవుడు ఇవ్వడానికి సంసిద్ధుడే.
ఆయన విడిచి లోకం వైపు చూడకుండా జాగరూకులుగా ఉందాం, ప్రభువును కలిగి ఉందాం. యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు వలె ఆ నిత్య బహుమానం స్వీకరించుకోవడానికి సంసిద్ధులుగా ఉన్నాం. దేవుడు ఆర్థిక మనకు సిద్ధపరిచి తన కొరకును భద్రపరిచి మహిమపరుతారుగాక. ఈ శ్రేష్ఠ వాక్యాలు మన కొరకు దీవెనకరంగా మారుస్తారుగా ప్రార్థన చేసుకుంటున్నామని. మహోన్నతుడమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ దినం ముందు మీరు ప్రసాదించిన నీ శ్రేష్ఠ వాక్యాలు కొరకు స్తోత్రాలు. ఈ వాక్కులు విన్నటువంటి మేము వాక్యాలకు అనుగుణంగా ఈ లోకంలో జీవిస్తూ మీరు ప్రసాదించే బహుమానం కొరకు సిద్ధపడుతూ మీరు సిద్ధపరిచిన రాత్రులు స్వతంత్రించుకునే వారి ఉండడానికి మాకు నేర్పించమని, మమ్మల్ని బలపరచమని, ఈ వాక్కులు వింటున్నటువంటి మాకు వినబోతున్న ప్రియులకు దేవుని నచ్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.